J7 TV న్యూస్ విజయవాడలో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ 3వ దశ ఆందోళన కార్యక్రమాలు షెడ్యూల్ను ప్రకటించింది. విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసి ప్రయత్నాలను విరమించుకోవాలని, విద్యుత్ బస్సుల కొనుగోలు నిర్వహణ పూర్తిగా ఆర్టీసీ ద్వారానే జరగాలని జేఏసీ డిమాండ్ చేసింది. 3వ దశ ఉద్యమంలో భాగంగా ఆగస్టు 3న కలెక్టర్ల ద్వారా ముఖ్యమంత్రికి వినతి పత్రాలు అందజేయనున్నట్లు తెలిపింది. ఆగస్టు 17, 18 తేదీల్లో నల్ల బ్యాడ్జీలతో సామూహిక రీలే నిరాహార దీక్షలు, ఆగస్టు 28న జిల్లా ప్రజా రవాణా అధికారుల కార్యాలయాల వద్ద మహాధర్నాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్ 3న 4వ దశ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఆర్టీసీ పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. వచ్చిన ఆదాయం తీసుకోండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ప్రభుత్వ నిర్ణయాన్ని. కానీ 1/4 తీసుకుంటున్న డబ్బులు ఇస్తే ప్రతి నెల 150 కోట్లు అదనంగా మాకు మిగులుతుంది. ఆ 150 కోట్లతో 150 ఎలక్ట్రికల్ బస్సులు మేమే ఆర్టీసీ సొంతంగా కొనుక్కునే అవకాశం ఉంటుంది. అంటే ఏడాదికి 2000 బస్సులు సొంతంగా ఆర్టీసీ కొనుక్కునే అవకాశం ఉంటే వాళ్ళ ప్రయాణికులు సరిపడే బస్సులు వస్తే ఆ దిశగా ఆలోచన చేయాలి. లేదంటే ఇప్పుడు ఏదైతే 3వ దశ ఆందోళన కార్యక్రమాన్ని శ్రీనివాస్ గారు కన్వీనర్ గా ప్రకటించారో ఆ కార్యక్రమాలు విజయవంతం చేస్తాం. ఎట్టి పరిస్థితులు దాంట్లో వెనకడిగేసే ప్రశ్నలే లేదు. ఇంతవరకు శాంతియుతంగా చేస్తున్న ఆందోళన కార్యక్రమాల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూసిన, ఆర్టీసీ యాజమాన్యం చిన్నచూపు చూసిన, ఆర్టీసీ ఉద్యోగ సంఘాలకు ఉద్యోగులకు ఉద్యమాలు ఏం కొత్త కాదు. 4వ దశ ఉద్యమ కార్యాచరణ ప్రకటించాల్సిన పరిస్థితి వస్తే మాత్రం ఆర్టీసీ కార్మిక సంఘాలుగా ఏ విధమైన పోరుబాటు పెట్టామో అదే స్థాయిలో ముందుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ప్రభుత్వం యాజమాన్యం స్పందిస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఆర్టీసీ ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లని ప్రభుత్వ పరిధిలో ఉన్న ప్రభుత్వం చొరవ తీసుకుని పరిష్కరించాలి. ఆర్టీసీ యాజమాన్యం పరిధిలో ఉన్నటువంటి ఏదైతే మెమోరాండం మెమోరాండంలో ఉన్న సమస్యలను కూడా సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మధ్యాహ్నం 4 గంటలకి రీసెంట్ ఎండీ గారితో ఆర్టీసీ హౌస్ లో ఎండీ గారు చర్చలకు పిలిచారు. ఆ చర్చలు కూడా జేఏసీ నాయకత్వం హాజరు కాబోతుంది. ఎండీ గారు ఏం హామీ ఇస్తారో చూస్తాం. హామీలను బట్టి తర్వాత మీటింగ్ అనంతరం మీడియాతో కూడా మాకు వచ్చినటువంటి హామీలు ఏంటి, భవిష్యత్తు ప్రణాళిక ఏంటి అనేది కూడా మీడియా మిత్రులు తెలియజేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ. జేఏసీ కో కన్వీనర్, యునైటెడ్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీని. మిత్రులారా, మీడియా ద్వారా ప్రభుత్వానికి సూటిగానే మేము 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాం. ఒకటి, నా పేరు కడాలి సూర్యప్రకాశరావు, జేఏసీ కో కన్వీనర్, ఏపీఎస్ఆర్టీసీ యునైటెడ్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీని. ముఖ్యంగా మీడియా ద్వారా ప్రభుత్వానికి 2 అంశాలను మేము తెలియజేయాలనుకుంటున్నాం. ఒకటి, సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల హక్కుల రక్షణ అనేది మా జేఏసీ తాలూకు కీలకమైనటువంటి డిమాండ్స్. ఇందులో ఉద్యోగుల రక్షణ అనే దాన్ని మనం విశాలంగా చూసుకున్నప్పుడు ఇది ఈ దేశ ప్రజల తాలూకు రక్షణగానే మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరించబడితే ప్రధానంగా ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతారు అనేది మనకు తెలిసినటువంటి విషయమే. గతంలో చూసాము, ప్రైవేట్ రవాణా వల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో. ఈవేళ ప్రభుత్వం కొన్ని అప్పులు చేసి ప్రభుత్వ పరిపాలన చేస్తూ ఉంది. రేపు మాపు ఇవన్నీ కూడా పినాకిల్ అనే సంస్థకి పూర్తిగా ఇచ్చేస్తే ప్రజలు ఆ రవాణా భారాన్ని మోసే పరిస్థితి ఉండదు. కనుక ఇది ప్రజల కోణంలో చూసినప్పుడు ప్రజల హక్కుల రక్షణగానే మనం చూడాలి. రెండోది, ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా శాశ్వత ఉపాధి లేకుండా కేవలం అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికనే ఇస్తారు. కనుక ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం ఎవరైతే నిరుద్యోగం, ఇంకా ముఖ్యంగా చూసుకున్నప్పుడు మన కామ్రేడ్స్ అందరూ చెప్పినవే, ఈవేళ శ్రీశక్తి పథకం ఏదైతే అమలు జరగాలో ఖచ్చితంగా విద్యుత్ బస్సులు అయితే 30,000 బస్సులు ఉంటేనే కానీ సాధ్యం కాదు. అలాంటిది ఇవాళ కేంద్రం ఇచ్చింది కేవలము 1050 బస్సులు, 2వ దశలో 1450 బస్సులు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది ఖచ్చితంగా జీవో నెంబర్ 88 ప్రకారం ఉన్న బస్సులన్నీ కూడా విద్యుత్ బస్సులుగా మార్చాలనేది. కనుక ఈ రకంగా మార్చుకుంటా పోతే ప్రజలకి 25-35 సిట్టింగ్ కెపాసిటీ తోటి ఏమాత్రం మనం సేవలు అందించలేము. కనుక ఇది ప్రజలకి అత్యంత అభివృద్ధి నిరోధకమైనటువంటి అంశంగా కూడా నేను మాట్లాడుతున్నాను. అలా ముఖ్యమైనది ఆర్టీసీ అనగానే బడుగు బలహీన వర్గాలు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము చాలా పేద వర్గాలు వచ్చినటువంటి ఉద్యోగులకు వచ్చినటువంటి సంస్థ ఇది. రూపాయి లంచం లేకుండా కూడా మాకు ఉద్యోగాలు వచ్చాయి. అలా వచ్చినటువంటి ఉద్యోగాలను మేము ఈవేళ ఈ దేశానికి మా కూతుర్లు కొడుకుల రూపంలో ఎంతో అభివృద్ధికరమైనటువంటి జనరేషన్ మేము అందించాం. కానీ ఈవేళ నువ్వు శాశ్వత ఉపాధిని తీసేస్తే ఆ జనరేషన్ పరిస్థితి ఏంటి? భావితరాలకి, ఈ భారతదేశానికి, ఈ రాష్ట్రానికి భావితరాలుగా ఎలాంటి వ్యక్తుల్ని మనం ఇవ్వబోతున్నాము
అనేది కూడా మీరు చూడాలని విజ్ఞప్తి చేస్తూ మా ఉద్యమాన్ని మీరు పట్టించుకోకపోతే బలోపేతం చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ. జీవీ నర్సయ్య, ఆర్టీసీ ఎంప్లాయీస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జేఏసీ కో కన్వీనర్. ఏదైతే ఆర్టీసీలో ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన శ్రీశక్తి పథకం అమలైతే ఆర్టీసీ బలోపేతం అవుతుంది. ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య పెరగడం వలన బస్సుల సంఖ్య పెరుగుతుంది. బస్సుల సంఖ్య పెరిగితే ఉద్యోగుల సంఖ్య పెరుగుతుందని చెప్పేసి తద్వారా ఆర్టీసీ బలపడుతుందని చెప్పేసి భావించాం. కానీ ప్రభుత్వం విద్యుత్ బస్సుల పేరిట ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తూ విలువైన ఆర్టీసీ స్థలాలను ప్రైవేటు వారికి అప్పగిస్తున్న సందర్భంలో ఆర్టీసీ పరిస్థితి అధోగతి పాలై చివరికి ప్రభుత్వం అనౌన్స్ చేసిన విధంగా 2029 నాటికి అన్ని ఎలక్ట్రికల్ బస్సులే తీసుకొని వచ్చి ప్రైవేటు వారికి అప్పగిస్తామని చెప్పేసి అనౌన్స్ చేసిన జీవో ఇచ్చిన కారణంగా చివరికి 2029 తర్వాత ఈ ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్థకం అయిపోతుంది. ఈ ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల పరిస్థితి కూడా తారుమారు అయిపోతుందని చెప్పేసి ఉద్యోగుల్లో ఉన్న ఆందోళనను తొలగించాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కలిగించాలని, ఆర్టీసీని పటిష్టపరుచుకోవాలని చెప్పేసి ఒక ఆలోచనతోనే ఆర్టీసీలో ఉన్న పెద్ద సంఘాలతో కలిపి ఇవాళ జేఏసీని ఏర్పాటు చేసుకొని జూన్ 11వ తేదీన అటు ప్రభుత్వానికి యాజమాన్యానికి 30 డిమాండ్లతో మెమొరాండాన్ని సమర్పించి వాటి సాధన కోసం దశలవారీ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. రెండు దఫాలుగా దశలవారీ ఉద్యమం అనంతరం అటు ప్రభుత్వం దగ్గర కానీ యాజమాన్యం దగ్గర నుంచి కానీ సరైన స్పందన రాని కారణంగా ఇవాళ 3వ దశ కార్యక్రమాన్ని ఇక్కడ ఈ సమావేశం ద్వారా అనౌన్స్ చేయడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ 3వ దశ ఉద్యమం ద్వారా అయినా సరే అటు ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ స్పందించి ఈ ఆర్టీసీని పరిరక్షించుటకు, అదేవిధంగా ఆర్టీసీలో ఉద్యోగులకు ఉత్పన్నమైన సమస్యలు పరిష్కరింపజేసేదానికి ప్రయత్నాలు చేయని పక్షంలో 4వ దశ ఉద్యమ కార్యాచరణ చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి, తద్వారా అటు ప్రజల్లో కానీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే అది ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జేఏసీగా నిర్మాణమైనటువంటి అసోసియేషన్లో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే ప్రైవేటు వారి ద్వారా నడిపించాలనే ప్రయత్నంలో భాగంగా 12 డిపోలను క్లోజ్ చేయడానికి నిర్ణయించి 4 డిపోలను క్లోజ్ చేయడం జరిగింది. దీనివల్ల ఉద్యోగుల్లో తీవ్రమైన అసంతృప్తి, డిపోల నుంచి ఉద్యోగులు సుదూర ప్రాంతాలకు బదిలీ కావడం, అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి 43,000 మంది ఉద్యోగుల్లో కాకుండా శ్రీశక్తి ద్వారా దాదాపు 15 లక్షల ప్రయాణికులు పెరిగినప్పటికీ కూడా ఒక బస్సు పెరగకపోయినప్పటికీ, సిబ్బంది సంఖ్య పెరగకపోయినప్పటికీ అదనంగా 15 లక్షల ప్రయాణికులు పెరిగిన పరిస్థితుల్లో అదనపు పనిభారం పెరిగి ఉద్యోగులు ప్రభుత్వ స్కీమ్ ఏదైతే ఉందో దాదాపు ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ స్కీమ్ అమలు చేసినప్పటికీ కూడా కేవలం జనాభాలో 4%, 5% మాత్రమే ఆ స్కీమ్ లబ్ధిదారులు ఉంటారు. శ్రీశక్తి స్కీమ్ ఏదైతే ఉందో 0 టికెట్తో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 2,65,00,000 మందికి ఉచిత ప్రయాణం కల్పించే శ్రీశక్తి స్కీమును ప్రైవేట్ ద్వారా నడుపుతామని ఏదైతే వ్యాఖ్యానం చేసి ఉన్నారో గౌరవ ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుంటే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. కాబట్టి శ్రీశక్తి స్కీమ్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత మంచి పేరు వస్తుందో ఆ మంచి పేరును మరింత మంచి పేరు వచ్చే విధంగా ఆ స్కీమ్ని విజయవంతం కావడానికి సంస్థ కానీ ప్రభుత్వం కానీ ఈ బస్సులు కొని ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులతో నిర్వహిస్తే ప్రభుత్వానికి కూడా మంచి జరుగుతుంది. ప్రజా రవాణా సంస్థ మరింత స్ట్రాంగ్గా తయారవుతుంది. ఈ రాష్ట్రంలో దాదాపు ఎన్డీఏ ప్రభుత్వం ఏదవుతుందో ఎన్నికల మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉన్నారు. ఏపీఎస్ఆర్టీసీలో 15,000 ఖాళీలు ఉన్నాయి. అదనపు బస్సులో దాదాపు ఈ శ్రీశక్తి స్కీమ్ వల్ల అదనపు బస్సులో 4,000, 5,000 పెరిగితే దాదాపు 25,000 మందికి రెగ్యులర్ ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి గ్రామీణ ప్రాంతంలో 10th క్లాసు ఐటీ చదువుకున్నటువంటి డ్రైవర్లు, కండక్టర్స్, అదేవిధంగా ప్రత్యేకించి మెకానిక్ స్టాఫ్ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకించి గవర్నమెంట్ డ్రైవర్స్ ఎక్కడ ఉండరు, ఆర్టీసీలో మాత్రమే డ్రైవర్స్ ఉంటారు, గవర్నమెంట్ డ్రైవర్స్. ఆ వ్యవస్థను కాపాడవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అని కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ పివి రమణారెడ్డి, కో కన్వీనర్, ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. థ్యాంక్ యూ.